ప్రైజ్లాడండి. బైబిల్లోని స్త్రీల ప్రవక్తినీలను మనం జ్ఞాపకం చేసుకున్నామండి. 6 ఉన్నారు. ముందుగా ప్రార్థించుకుందాం. ఒక మాట. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవం గల దేవానికి కొలలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాకు ఇచ్చిన కృప, ధన్యత, ఈ పరిశుద్ధమైన నామాన్ని, పవిత్రమైన నామాన్ని, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 6 జ్ఞాపకం చేసుకుంటున్నాము. మిరియాము, నిర్గమకాండము 15:20 ఉందండి. ఆమె అనేక స్త్రీలతో తంబూర చేత పెట్టుకొని వెంబడించినట్టుగా నాట్యం వేసినట్టుగా మనము నిర్గమకాండం 15:20 మిరియామును గమనిస్తున్నామండి. ఆమె అహరోను సహోదరి అని మన వాక్యంలో గమనిస్తున్నామండి. మిరియాము ప్రవక్తి. తర్వాత 2వ దెబోరా అండి. న్యాయాధిపతులు 4:4 లబ్బిదోతునకు భార్య అయిన దెబోరా ఈ ఇశ్రాయేలీలో న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనము గమనిస్తున్నామండి. 3వదిగా అన్న. కొత్త నిబంధనలో లూకా సువార్త 2వ అధ్యాయము 36 మనం గమనిస్తున్నామండి. ఆషేరు గోత్రికురాలైన పనియేలు కుమార్తె అయిన అన్న అని మనము ప్రవక్తి అన్నాను జ్ఞాపకం చేసుకున్నాము. దేనికి వందనాలు. హుల్దా 2వ రాజులో ఉందండి. అలాగనే నోవద్య నెహమ్యాలో ఉన్నదండి. అలాగనే యెషయా భార్య ప్రవక్తి. 6 మనం జ్ఞాపకం చేసుకున్నాము. స్త్రీలుగా ప్రవక్తినీలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి వందనాలు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.